ప్లాన్ చేసి డిజైన్ చేశారు. బాబు మా డి గారు నాకంటే ఇంట్రెస్ట్ ఆయన రవీందర్ ఎప్పుడు కిషారెడ్డి సాబ్ ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడ పనిచేసాడు నారాయణగిరిలో ఏఈగా. అరే ప్రతి దానికి ఎంబడబడతాడు. సార్ ఇట్లా చేద్దాం సార్, సార్ ఇట్లా చేద్దాం సార్, మీరు వీళ్ళకి చెప్పండి సార్, మీరు వాళ్ళకి చెప్పండి సార్, మనకి ఇది శాంక్షన్ అవుతుంది సార్, నా ఎంబడబడతాం. అట్లాంటి ఆఫీసర్ ఉంటే ఎంతైనా పని చేయొచ్చు. అటువంటి ఆఫీసర్లు ఉంటే ఎంతైనా పని చేయొచ్చు. కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తో పని చేస్తున్నాడు. సార్ ఇది పనికిరాదు మనకంటే మళ్ళీ రీడిజైనింగ్ చేసి 2 కార్నర్లు పెడతామంటే 2 కాదు 3 కార్నర్లు పెట్టు, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే మంచి పదాలు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని చెప్తా ఉన్నా. మీకు ఒక సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితి సార్ మాటిస్తున్నా, ట్రాన్స్ఫర్ అయితే కూడా కావాలి మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో ఇక అంత లోపల మళ్ళా ఉన్న బడ్జెట్ సరిపోదు, కొత్తగా రివైజ్ రేట్స్ చేస్తున్నాం. అప్పటిదాకా మా రాహుల్ అడిగే ఫోన్ చేయాలి, నేను బెంగళూరులో ఉన్నా సార్ అనాలి, నేను మెసేజ్ పెట్టాలి, ఫోన్ లేకపోతే కూడా మెసేజ్ పెట్టాలి. ఎప్పటికీ ఆయన మాట్లాడుతున్నా నేను, అరే ఒక్కడు చదువుకున్నాడు, అందుకే చదువు ముఖ్యమంట. ఆడపిల్లలకు చదివిపోయింది అని చెప్తా. 20 సంవత్సరాల వరకు పెళ్లి చేయవద్దు. కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలకు ఆశపడి పిల్లలను అత్తగారింటికి పంపిస్తా ఉన్నారు. మీరు తొందరగా బరువు దించుకోవాలని 14 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. మేడం వచ్చినాక కళ్యాణ లక్ష్మి ఇయ్యనని చెప్పేసింది. 20 సంవత్సరాల వాళ్ళు ఉంటేనే 18 సంవత్సరాలు దాటితేనే కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు అందరు తిరుగుతున్నారు, సార్ పెళ్లి చేసినాము బిల్లు వస్తలేదు సార్, కళ్యాణ లక్ష్మి వస్తలేదు సార్. అందుకే చెప్తున్నా, డిగ్రీ వరకు మనతో ఉన్నది ఫెసిలిటీస్ నారాయణకెళ్ళ. ప్రతి ఒక్క ఆడపిల్లకు డిగ్రీ వరకు చదివిపోయండి, తర్వాత వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఎగ్జాంపుల్ కలెక్టర్ మేడం, ఇప్పుడు ఆమె ఐఏఎస్ ఎట్లయింది చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు కలెక్టర్ అయిందంటే వాళ్ళ అన్ని ర్యాంకులు ఆడపిల్లలకు వస్తున్నాయి. నేను జూనియర్ కాలేజ్ పోయినా, నేను అందరు ఆడపిల్లలకే ర్యాంకులు ఉన్నాయి. కాబట్టి మీరు అందుకే చెప్తున్నా, పెళ్లి గురించి మీరు చేయకండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ చదివిపోయాలి. ఇప్పుడు రాహుల్ ఒక్కడు చదువుకున్నందుకు, రాహుల్ ఒక్కడు చదువుకొని మీ తాండేది మొత్తం ఢిల్లీ లెవెల్ వరకు తీసుకొని పోయింది. చదువుకుంటే అట్లా, చదువు ఉంటే అట్లా. కాబట్టి తాండలో ఒక్క పిల్లగాడు చదువుకుంటే ఎంతో మందికి ఉపయోగం అవుతుంది. కాబట్టి రాహుల్ కూడా చెప్పిన నేను, లేదా ఇట్లా ప్రభుత్వం ఇట్లా పరిస్థితి ఉంటున్నది అని చెప్పేసి వారికి కూడా చెప్పిన, ఖచ్చితంగా మేము మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాకాలం లోపల మీకు బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి మందిగా ఇప్పుడు కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేసిన. మొన్న ఈజీఎస్ లా నేను చెప్పిన 20 లక్షలు 10 లక్షలు పెట్టిన, 10 లక్షలు పెడితే అక్కడ తాండా దిక్కు రోడ్ వేసుకున్నాడు. నేను 10కి ఇంకో 20 పెట్టి ఇక్కడ పైప్ లైన్స్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా ఇబ్బంది ఉన్నదంటే అక్కడ చేసింది. సరే ఇప్పుడు మేడం కూడా మనకు 10-15 లక్షలు అర్జెంట్ ఇబ్బంది మేడం అంటే, మేడం పట్లకి వెళ్ళి మనకు 10 లక్షల అవసరం పడితే ఇంకో 5 లక్షలు ఎక్కువనా ఇస్తే ఈ రోడ్డు మొత్తం చేసి వ్యవసాయ పొలాలకు మొత్తం నీళ్ళు రాకుండా మొత్తం బోరీలు కట్టించేసి అది కూడా చెప్తాం. వాళ్ళ మీద కొత్త నీళ్ళు వస్తున్నాయని మీ సర్పంచ్ గారు చెప్పిండు. ఈజీఎస్ లా పెద్ద పెద్ద చెక్ డ్యామ్లకు మనం ప్లాన్ చేసి నీళ్లు మొత్తం అక్కడనే ఆగేటట్లా, ఇక్కడ వచ్చేసరికి నీళ్ళ ప్రెషర్ తగ్గిపోవాలి. ఎక్కువ నీళ్లు అక్కడ ఆగి నీళ్లు మెల్లగా కిందికి వస్తే ఎవరి పంట పొలాలు కూడా నష్టం కావు. కాబట్టి దానికి కూడా నేను మనకి ఈజీఎస్ పంపించి ప్లాన్ చేస్తాం. ఒకటే కాకుండా ఈ రోజు తహసీల్దార్ గారు అంత చొరవ తీసుకొని, డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళు వచ్చి అందరితో మాట్లాడి రైతులతో అందరికి ఒప్పించి సైట్ క్లియరెన్స్ మనకు అనుమతించింది. ఏదో కానీ ఊర్లో కొంచెం నాది కాదు అని ఏదైనా త్యాగం చేస్తే మనం ముందుకు పోతాం. ఇప్పుడు వాళ్ళందరూ పట్టేదారులందరూ రెడీ అయ్యారు, కొంచెం మాకు పోయినా సరే సార్ మేము ఇయ్యానికి రెడీ అని చెప్పింది. నిజంగా కూడా సభాముఖంగా వారందరిని అభినందిస్తా ఉంటుంది. పట్టేదారులు పొలాలు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకి నిజంగా కూడా వారికి ఇంకా ఏ విధంగా సాయం కావాలంటే నేను వారికి ఇంకో విధంగా సాయం కూడా చేస్తా అని ఇప్పుడే చెప్పిండు సర్పంచ్ సాబ్. కొంతమంది దొంగలు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంట, పైసే పూచిరే పైసే పూచ్ అని చెప్పేసి వాళ్ళకి నేర్పుతున్నారంట. వాళ్ళేమో పాపమో పెద్ద మనుషులు వాళ్ళకి పైసలు అడుగుండి పైసలు అడుగుండి అని నేర్పుతున్నారంట. అంటే పని కానివద్దు, కాంగ్రెస్ మంచి పేరు రావద్దు, సంజయ్ రెడ్డి మంచి పేరు రావద్దు, అదే ఉద్దేశంతో రోడ్డు కాకూడదని వాళ్ళకు. ఇట్లాంటి వాళ్ళ మాటలు మీరు దయచేసి ఇనొద్దని చెప్తూ అందరికి నిజంగా కూడా మీ గ్రామస్తుల సహకారం ఉంటే తొందరగా రోడ్ కంప్లీట్ చేసుకోవడం అని చెప్తూ అవకాశం ఇస్తాను.